Hi, hello, welcome back to our channel scene about how to pronounce letters in French. ఎస్టర్డే మనం ఎలాగా ఫ్రెంచ్ లెటర్స్ని పలకాలో నేర్చుకున్నాం కదా. ఇవాళ ప్రనౌన్స్ చూద్దాం. నేను, నువ్వు, ఐ, వుయ్, హీ, షీ, దే ఇలాంటి ప్రనౌన్స్ని ఎలా పిలుస్తారు అండ్ వాటితో పాటు ఎత్ర కాంజుగేషన్ అంటే ఐ ఆమ్, యు ఆర్, హీస్ లైక్ ఈ బీ ఫామ్ ఉంది కదా, బీ ఫామ్ ని ఫ్రెంచ్ లో చూద్దాం. సో ఫస్ట్ ప్రనౌన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్లీ ప్రనౌన్స్ ఆర్ జో, జో, జో కాదు, జో, జో. జే, జే, జే మీన్స్ మనం జే అని పలికితే అది జే అవుతుంది. జే మీన్స్ ఐ హ్యావ్, ఐ హ్యావ్ అని అర్థం. జో మీన్స్ నేను, ఐ అని అర్థం. జో, షూ, క్యూ, క్యూ, క్యూ. క్యూ మీన్స్ నువ్వు, జే మీన్స్ ఐ, క్యూ మీన్స్ యు, నువ్వు అన్నట్టు. ఇల్, ఇల్ అంటే హీ. ఎల్, ఎల్ అంటే షీ. ను, చెప్పాను కదా సైలెంట్ లెటర్స్ ఉంటాయి కాబట్టి ఎన్ఓయుఎస్ ని ను అని పలకాలి. ను అంటే ఉయ్. వు, వు అంటే మీరు, ప్లూరల్ ఫామ్ అన్నమాట, యు ప్లూరల్. ఇల్, ఇల్ అనే పలుకుతారు. ఇల్స్ మనం ఇప్పుడు కంఫర్ట్ కోసం ఇల్స్ అని పలికినా అది ఇల్ మాత్రమే. ఇల్ అంటే వాళ్ళు, అంతా మేల్, దే, మేల్. ఎల్, ఎల్స్, దే, ఇది ఫీమేల్, ఫీమేల్. ఇల్ ఇల్ అంటే దే మేల్, ఎల్ దే ఫీమేల్. జో అంటే నేను, టు యు, క్యూ. ఇల్, హీ, ఎల్ షీ, ను వి, వు యు, యు ఆల్, మీరు మీరందరూ అండి. ఇల్స్, దే, ఎల్స్, దే. ఇల్స్ వచ్చేసి మేల్ ఫామ్, ఎల్స్ వచ్చేసి ఫీమేల్ ఫామ్ అన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ఎయిత్ ఫామ్. ఎయిత్ కాంజుగేషన్ అంటే ఈజ్, యామ్, లైక్ దట్ అన్నమాట. జేకి సుయిస్ వస్తుంది అనమాట. సుయి, సుయి అంటే యామ్. జే షుయి, జో షుయి, ఐ యామ్. నెక్స్ట్ క్యూ, క్యూకి is, ఏ, ఏ, ఏ మీన్స్ ఈజ్. యు ఆర్, యు ఆర్, ఆర్, యు ఆర్. ఇల్కి హీ కాబట్టి is. ఈజ్ మీన్స్ హీ ఈజ్ అని వస్తుంది అనమాట. ఎస్, ఎల్ కి కూడా ఏసే వస్తుంది, ఈజ్. నూకి సోమ్, సోమ్, సోమ్ అంటే యు, వి ఆర్, ఆర్. ఊకి ఎత్తేస్, స్పెషల్ కాంజుగేషన్ ఉంటుంది కాబట్టి ది స్పెషల్ కాంజుగేషన్ ఉంటుంది. ఎత్తే, ఎత్తే మీన్స్ యు ఆల్ ఆర్, ఎత్తే. ఇల్స్, ఆన్, సాంట్.
on, you all are, you boys with this song. They are, they are. uh, ఇప్పుడు మనకి ఫ్రెంచ్ లో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ లో 9 మెంబర్స్ అమ్మాయిలు ఉన్నారు. ఒకే ఒక అబ్బాయి ఉన్న ఇల్సే వాడాలి. మొత్తం అమ్మాయిలు ఉంటేనే ఎల్స్ వస్తుంది. ఒక్క అమ్మాయి ఉన్న 9 మెంబర్స్ అబ్బాయిలు ఉన్నా కానీ ఇల్సే వాడాలి అనమాట. ఇల్సా అంటేనే వస్తుంది. అదొక స్పెషల్ కేస్ అన్నమాట. ఐ విల్ సే ఎగ్జాంపుల్స్ ఇస్తాను, దాన్ని బట్టి అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. Before going to examples, I will repeat again. Je, je suis, mix చేస్తే je plus suis mix చేస్తే je suis, je suis. Tu is mix చేస్తే tu as, tu as, tu as, tu as. Il, est మిక్స్ చేస్తే కంబైన్ చేసి సెంటెన్స్ మొత్తం పలికేటప్పుడు ఇల్ల, ఇల్లే, 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 ఇల్లే. ఐని ఎస్ ని కలిపితే ఎల్, ఎల్ ని ఎస్ ని ఎల్ఏ. నూని సాంగ్స్ ని కలిపితే నూ సాంగ్, నూ సాంగ్. ఇక్కడ ఫస్ట్ లెటర్ వచ్చేసి ఈ ఉంది కాబట్టి ఇక్కడ ఎండింగ్ లెటర్ నుంచి ఇది కంబైన్ చేసి పలుకుతాం అనమాట. ఎలాగంటే ఊజెతే, ఇక్కడ ఎస్ పలుకుతాం, ఇది ఊ, ఇది ఎటే, మిక్స్ చేస్తే ఊజెటే, ఊజెతే. సో దీన్ని ఊజెతే, ఊజెతే మీన్స్ యు ఆల్ ఆర్, ఊజెతే. ఇల్స్ ప్లస్ సౌండ్, ఎస్ ఎస్ కలిపితే జెడ్ సౌండ్ రావాలన్నమాట. ఇల్జాన్, ఇల్ ప్లస్ సౌండ్, ఇల్జాన్. ఎల్, ఎల్ ప్లస్ సౌండ్, ఎల్జాన్. సో డిఫరెన్స్ ఇక్కడ, ఇక్కడ ఇల్లే, ఇక్కడ ఇల్లే, కానీ ఈ మిక్స్ అవ్వడం వల్ల మనకి మీనింగ్ చేంజ్ అవుతుంది అనమాట. ఇల్లే, ఇల్లే మీన్స్ హీ ఈజ్, ఇల్జాన్ మీన్స్ దే ఆర్, వాళ్ళు అని వస్తుంది అనమాట. ఇల్జాంత్ వాళ్ళు, ఇల్లే అతను. ఇంగ్లీష్ లో ఉన్న యామ్, ఆర్ కి ఇవి ఆ, ఈ ఫార్మ్స్ అన్నమాట, బి ఫార్మ్ కి రిప్లేసబుల్ గా. సో ఐ విల్ రిపీట్ అగైన్ ఎవ్రీ ప్రొనౌన్. Je suis, je suis, toi, toi, il est, elle est, nous sommes, nous sommes. హియర్, ఇక్కడ నేను జెడ్ అని పలుకుతున్నా చూసావా, చూసారా? ఎస్ రెండు కలవడం వల్ల నుసామ్, నుసామ్. ఊసెతే, ఊసెతే. ఎస్ ఈ కలిపేస్తాం అనమాట. నెక్స్ట్ లెటర్ ని కలిపేస్తాం. ఊసెతే, ఇల్జాన్, ఎల్జాన్, ఎల్జాన్, లైక్ దట్. సో మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. Je suis sondian. మేల్ అయితే ఆందియాన్, ఫిమేల్ అయితే ఆందియాన్. Je suis indien.
జోషుయి అందియాన్. ఇక్కడ ఎన్ ప్రొనౌన్సియేషన్ రావాలన్నమాట, ఎందుకంటే ఎండింగ్ లెటర్ ఓవెల్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. జో జోషుయి అందియా అంటే ఐ ఆమ్ ఇండియన్, నేను ఇండియన్. జోషుయి అందియా, ఐ ఆమ్ ఇండియన్. జోషుయి ఎతుదియా, ఫీమేల్ అయితే ఎతుదియంత్, ఎతుదియన్. ఈ యాడ్ చేయాలన్నమాట ఫీమేల్ వచ్చినప్పుడల్లా, ఎతుదియన్. సో ఇక్కడ ఈ ఎస్ కి ఈ కి కంబైన్ చేయాలన్నమాట. జోషుయి అతు, జోషుయి, జోషుయి సతుద్యం, జోషుయి సతుద్యం, జోషుయి ఇన్, జోషుయి సింధ్యం, జోషుయి సింధ్యం, జోషుయి సతుద్యం. సో మిక్స్ చేసి పలకాలన్నమాట. జోషుయి ఇండియా అనకూడదు, జోషుయి సింధ్యం, జోషుయి సతు ఎతుద్యం. ఐ ఆమ్ స్టూడెంట్. ఇది అన్ ఇండియన్. ఆర్టికల్స్ ఇక్కడ రావన్నమాట. ఇండియన్, ఎథూడియన్ ఇలాంటివి చెప్పేటప్పుడు మనకి ఆర్టికల్స్ రావు. ఇది ఒక ఎగ్జంప్షన్ అన్నమాట, ఒక రూల్ అందులో. నెక్స్ట్ చూ, చూఏ ఫ్రాన్సే, స్పెషల్ లెటర్ సి. సో కాపీ, ఫ్రాన్సే, ఫ్రాన్సే. చూఏ ఫ్రాన్సే ఆర్ Français, française, français, française. Tu are français. You are French. You are French. Tu are français. You are French. మనకి రైటింగ్ ఆల్సో ప్రాక్టీస్ ఉండాలన్నమాట, ఎందుకంటే స్పెల్లింగ్స్ అన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ జో, చూ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇల్, ఇల్లే ఆర్ రిథర్డ్, రిథర్డ్. He is late. Is late. Elle médecin. 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 Medicine means doctor. Elle medicine. ఇక్కడ మెడిసన్ అనేది మేల్ కైనా ఫిమేల్ కైనా సేమ్. ఈ యాడ్ చేయమన్నమాట, అదొక స్పెసిఫిక్ రూల్. చాలా రూల్స్ ఉంటాయి ఇందులో, ఎగ్జామ్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇలానే. సో సి ఈజ్ ఏ డాక్టర్, షీ
ఈజ్ ఏ డాక్టర్. ఇలా ele medicine. Next, coming to nose. Nosom, Donley, Jordan. Nosom, Donley, Tos. Jordan, Jordan. Nosom, Donley, Donle, Jordan. Nosom, Donle, Jordan. We are in the garden. Jordan means garden. Lu, Lu, Lu Jordan means the garden. Nous sommes dans le jardin. Next. Whose. Whose était. Here, E has special indication. We already know this E will come here. Whose était. Malade. Here also specially comes. Malad. Malad means bad. You are bad. You all are bad. And here మేల్కి వచ్చేసి మలాడ్ ఈఎస్ అనేది యాడ్ చేయమన్నమాట. ఈఎస్ యాడ్ చేసాం కాబట్టి వాళ్ళు ఫీమేల్స్ అని అర్థం. ఫీమేల్స్కి వచ్చేసి ఈ అనేది యాడ్ చేస్తారు, ఎక్స్ట్రా ఈ. ఇల్స్. నెక్స్ట్. ఇల్స్ ఆన్ మేస్ షూర్. ఇల్స్ ఆన్ మేస్ ఫ్రేర్. హియర్ ఆల్సో స్పెషల్లీ కమ్స్. ఇల్స్ ఆన్ మెస్ఫేర్. మెఫేర్. దే ఆర్ మై brothers. Ils sont mes frères. They are my brothers. After that, else. Elles sont mes sure. Sure కి స్పెషల్ ఇండికేషన్ ఉంటుంది అనమాట. దిస్ లెట్ షో. దాని మీనింగ్ వచ్చేసి దే ఆర్ మై సిస్టర్స్. సో ఫర్ ఐ విల్ రిపీట్ అగైన్. Je suis indien or indian. I am Indian. Je suis étudiant. Étudiant, étudiante. I am a student. మేల్ అయితే ఎతుడియం, ఫీమేల్ అయితే ఎతుడియంత్.
To a Francais, Française. You are French, French girl. You are a French boy, like that. Il est en retard. He's late. He's late today. తను లేట్గా వచ్చాడు అని చెప్పడానికి il est en retard. Elle est médecin. Médecin. ఐ మిడిల్లో ఎక్కడొచ్చినా కానీ వర్డ్లో ఆ అనే ప్రొనౌన్సియేషన్ ఉండాలన్నమాట. ఆందియం. ఇండియన్లో కూడా ఆందియం. మెడిసాం. మెడిసాం. Il est médecin. She is doctor. Nous sommes dans le jardin. Nous sommes dans le jardin. We are in the garden. Don means in. ఇందులో చాలా రూల్స్ ఉంటాయన్నమాట. సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు యూస్ ఈఎన్, సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు యూస్ ద. దే ఆర్ సమ్ గ్రామటికల్ రూల్స్. వీ విల్ సీ ఇట్ ఇన్ ఫ్యూచర్ వీడియోస్. మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. ఊసెత్తే మలడే. మలడే మీన్స్ బ్యాడ్. ఊసెత్తే యు ఆర్ బ్యాడ్. యు ఆల్ ఆర్ బ్యాడ్. లైక్ దట్ వర్డ్స్. ఎస్ యాడెడ్ కాబట్టి ఇది ప్లూరల్ ఫామ్ అన్నమాట. ఈ ఉంది కాబట్టి ఫీమేల్స్ యు అంటే గర్ల్స్ అంటున్నాం అన్నమాట. యు ఊస్ ఎత్తే మలదే. ఇల్ సోమ్ మే ఫ్రేర్. ఇల్ సోమ్ మే ఫ్రేర్ అంటే దే ఆర్ ఆల్ మై బ్రదర్స్. వాళ్ళంతా నా బ్రదర్స్ అని. ఎల్ సోమ్ మెస్సో. మెస్సో మీన్స్ దే ఆర్ మై సిస్టర్స్. దే ఆల్ ఆర్ మై సిస్టర్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ pronouns. Je, tu, il, elle, nous, vous, ils, elles. Je suis, tu as, il est, elle est, nous sommes, vous étiez, ils sont, elles sont. These are about pronouns. You are also try some combinations. Please practice. We'll see. Thank you. Thank you. We'll see in next video with another topic with the F or conjugation. I have కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.